నమస్తే, నేను మీ సతీష్. అధికారంలో ఉన్నప్పుడు బూతులతోటి ప్రత్యర్థి పార్టీ నేతల మీద తెగబడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రస్తుతం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుగా మారిన తర్వాత మరి తొలి రోజుల్లో మాత్రం విచ్చలవిడిగా చెలరేగిపోయారు. కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మరి ఒక్కసారిగా ఏమైందో అంతా స్తబ్దుగా మారారు, అంతా కూడా పరారయ్యారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. మరి నిజంగా ఆనాడు అంత ఇదిగా పేట్రేగిపోయి విర్రవీగినటువంటి ఆనాటి మంత్రులు మరి మాజీలు అయిన తర్వాత ఈ రకంగా పరారవ్వడం వెనకాతలు ఉన్నటువంటి కారణం ఏంటి, దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులకు కూడా. సార్, మాజీ మంత్రులు మరి ఇప్పుడు ప్రస్తుతం పరారులో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ మాజీలు, వాళ్ళపైన జరుగుతున్నటువంటి అసలు ఈ చర్చ ఏమిటి సార్, దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అసలు మాజీలు తర్వాత మాజీ అంశం, అసలు అధికారంలో ఉన్నప్పుడు ఉండే అహంకారం, దురహంకారం వేరు. అధికారం కోల్పోయిన తర్వాత జనంలోకి వచ్చి ఫేస్ చేయాలంటే కావాల్సిన ధైర్యం వేరు. అది అందరికీ ఉండదు. వీళ్ళు ఏంటంటే మొదటిసారి అధికారం వచ్చింది కాబట్టి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా వాళ్ళు ఏం చేయాలో తెలియక రకరకాల కుంభకోణాలతో పాటు ప్రజల మీద దాష్టికాలతో పాటు ప్రతిపక్ష నాయకులకు చెందిన నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా మీరు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు, దునుమాడారు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా జరిగినాయి. అది వాటిని సాక్షి పేపర్లో కొండంతలు గోరంతలుగా వేసుకున్నారు. ఇక అసలు మేము నెక్స్ట్ 30 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాము, 175కి 175 మేమే గెలుస్తాము, కాబట్టి ఇక మాకు ఎదురేముంది అన్నట్టుగా వ్యవహరించారు. దాంతో పోలీస్ అధికారులు, ఐపీఎస్ లాంటి వాళ్ళు, ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా ఆ భ్రమలో పడిపోవటం అనేది చాలా విచిత్రం. ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు వాళ్ళు మొదటిసారి అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆ అనుభవం లేదు ప్రజా జీవితంలో. వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, ఫస్ట్ టైం వాళ్ళే. నేను చెప్తా వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు. కానీ అంతకుముందు గతంలో ఒక 3-4 గవర్నమెంట్లు చూసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఏ గవర్నమెంట్ శాశ్వతం, వీళ్ళకి మనం బానిసలుగా పనిచేసి వాళ్ళు చెప్పినటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు మనం చేస్తే రేపు మనం జైలు పాలవుతామని తెలియకుండా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు అందరూ కూడా సస్పెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుందాం, అతను కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్టలోడ తీసి కొడతానన్నాడు కదా అని అతను కూడా బట్టలోడ తీసి కొడతానని పోలీసులను హెచ్చరించాడు. అంతకుముందు ఆయన మీద ఉన్న కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు క్వాడ్జీ విషయంలో కూడా దాదాపు 500 కోట్ల రూపాయల క్వాడ్జీని అతను దోసు తిన్నాడని చెబుతున్నారు. ఇలా అక్రమాలు చేసినప్పుడు లేకపోతే దుర్భాషలు మాట్లాడినప్పుడు లేని భయం, అరెస్టుకి ఎందుకు భయపడుతున్నారు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. అంత దోసుకున్నాడు, నువ్వు వెళ్ళు జైల్లో, చట్టాన్ని గౌరవించు. నువ్వు ఇంతకుముందు మంత్రిగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నావు, ఒక రాజ్యాంగ ప్రమాణ స్వీకారాన్ని, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చేశావు, కానీ అందుకు భిన్నంగా పనిచేసావు. ఇవాళ పోలీసులు మరి నీ ఇంటికి వస్తే నెల్లూరులోంచి హైదరాబాద్ వచ్చావు, హైదరాబాద్ నుంచి ఎటు పారిపోయావో తెలియట్లేదు. అతని మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ ఇచ్చే నాటికే అతను దేశం సరిహద్దులు దాటి వెళ్ళిపోయాడు అంటున్నారు. కొంతమంది ఏమో జగన్ ప్యాలెస్లో దాచాడంటున్నారు. నేను వ్యక్తిగతంగా అయితే జగన్ని తన ప్యాలెస్లో దాస్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా వచ్చి ఆయన ఇంట్లో ప్యాలెస్లో, ఆయన లేకపోయినా సరే కాక ఎవడన్నా వచ్చి అక్కడ కూర్చోవటం కానీ, ఎవరు కూడా దాన్ని వినియోగించడం కానీ తట్టుకోలేడు. ఆయన సొంత తల్లి చెల్లినే అసలు ఉనికి వీళ్ళు ఎందుకున్నారా అని అనుకునే వ్యక్తిత్వం అతనిది. అంటే ఎవడైనా కూడా వేస్ట్ గాడు, నేను తప్ప నాకు మా ఇంటికి ఎవడు రాకూడదు అనే ఒక ఇది పెట్టుకుని బతుకుతున్న వ్యక్తి ఇతన్ని ఏదో తీసుకెళ్ళి దాస్తాడు అని కూడా నేనైతే వ్యక్తిగతంగా అనుకోవట్లా. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు విడుదల రజనీ కూడా మంత్రే, ఆమె కూడా బాగా మాట్లాడింది, ఎవరినైనా మాట్లాడింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. కానీ ఆమె మీద కూడా కేసులు వచ్చేటప్పటికి క్వారీ కేసు, ఇది మైనింగ్, ఈమెది కూడా ఇంచుమించుగా మైనింగ్ కేసే. ఇది కూడా బెదిరింపులు. ఈమె ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. రోజాకైతే అసలు పట్టడానికి వీల్లేదు. అసలు ఆమె మహిళా సంఘాలు కూడా ఆమె మహిళగా మేము గుర్తించట్లేదు, అటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంది అనుకున్నాం. తర్వాత అనేక అక్రమాలు ఆమె చేసింది, ఆమె మీద కేసులు ఉన్నాయి. అసలు రిషికొండ పరిస్థితి ఏంటి? తర్వాత సొంత నియోజకవర్గంలో సొంత కార్యకర్తలే వచ్చి
2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి సీట్ కూడా ఇవ్వద్దని చెప్పారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మీద చాలా మంచి పనిమంతురాలు అనుకుని ఇస్తే పట్టవు. అవును. అట్లా ఇప్పుడు ఇతనున్నాడు పేరు నాని బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తన సొంత గోడౌన్లోనే రేషన్ బియ్యం అక్రమం చేశాడు. ఇంకా మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడు. ఏది చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించండి, వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంది, ఆ అమ్మాయి పేరు జయసుధ, ఆమె పేరు మీద ఉండబట్టి అరెస్ట్ చేస్తే కూడా వేరేగా వస్తుందేమోనని కొంచెం చూసి అంటే జాగ్రత్తగా వ్యవహరించండి అని చెబితే దానికి అనుకున్నాడు ఆయన ఇక కేసులు ఉండవు అనుకున్నాడు, క్రిమినల్ కేసు. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా దయగల మనిషి, పెద్దరికంతో వ్యవహరిస్తాడు, ఉందాగా ఉంటాడు కాబట్టి అది ఆయన వ్యక్తిగతంగా ఉంటాడు. కానీ చట్టం తన పని తను చేయాలి కదా. ఇప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు మరి వాళ్ళు ఎంత సిగ్గుపడాలి? ఇప్పుడన్నా వాళ్ళన్నా అడుగుతున్నారా? మా టైంలో కూడా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద ఇదే కేసులు పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి. ఆయన వ్యక్తిత్వం పెరగాలంటే తప్పుని తప్పుగా ఖండించాలి. ఇప్పుడు నా తమ్ముడు తప్పు చేస్తే ఒక న్యాయం, నువ్వు చేస్తే ఒక న్యాయం కాదు కదా. తమ్ముడు మనాడైనా సరే న్యాయం కరెక్ట్గా ఉండాలని చెప్తారు మనకు పెద్దలు మొదటి నుంచి. అట్లా ఈ గతంలో ఈ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు దుర్భాషలాడటంలో నంబర్ 1గా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నాడు అతను? అనిల్ ఉన్నాడు. అనిల్ అసలు ఈ రాష్ట్రంలో లేకుండా తోలేస్తానని బెదిరించాడు అనిల్ కుమార్ యాదవ్. అసలు ఇప్పుడు అతను నెల్లూరు జిల్లాలో కూడా ఉండలేదని చెబుతున్నారు. ఎక్కడో చెన్నైలో ఉంటున్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు జాగ్రత్తగానని. అతను అంతకుముందు ఎట్లా మాట్లాడు, నరసాపురంలో కనుక నేను గెలవకపోతే నరసరావుపేటలో నేను రాజకీయాల్లోనే ఉండను, రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తర్వాత దీని మీద ఎంత మాట్లాడాడు, పోలవరం మీద పలానా 1922కో 21కో నేను కనుక పూర్తి చేయలేకపోతే అసలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఆ రోజు సవాల్ చేశాడు. తర్వాత అతను ఎప్పుడు వచ్చావన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. తర్వాత ఫస్ట్ టైం కొంచెం అసభ్యమైన పదజాలాన్ని నిజం మాట్లాడాలంటే అసెంబ్లీలో ప్రయోగించింది ఫస్ట్ టైం అతనితోనే మొదలైంది. ఇవాళ ఏడా మనిషి. అట్లాగే ప్రతి వాళ్ళు కూడా ఆ రోజున ఎంత బూతులు తిట్టిన వాడు అంత తొందరగా అసలు డిజపీర్ అయిపోయారు. అసలు స్టేట్లో కనపడతలా. మీరు అన్నట్టు కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేము వస్తాము, మిమ్మల్ని జైల్లో వేస్తామని కొత్త తరం వాళ్ళు వస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తారు. అతను ఉన్నాడు కదా మంచి నాగేశ్వరరావు, మొన్న కారుమూరి నాగేశ్వరరావు. ఆ కారు కోతలు కుయటం ఏంటి? అతనేంటి గుంటూరుకి అవతలాళ్ళనేమో నరికేస్తాడంట, గుంటూరుకి యువతలాళ్ళని మాత్రం ఇంట్లోంచి లాగి కొడతాడంట. అతనెవరు కొడటానికి? అసలు అతని మీద ఎందుకు కేసు బుక్ చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రజల్లో వచ్చిన పెద్ద చర్చ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే అసలు అతను అంత బహిరంగంగా ఒక మాజీ మంత్రి ప్రకటించాడంటే అంటే రాష్ట్రంలో ఎంత కల్లోలాలు తీసుకురావడానికి, లేకపోతే మత ఘర్షణలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా ప్రయత్నిస్తున్నాడు. అదే దాన్నే వాళ్ళందరూ కూడా పెద్ద ఆచరణలో, అంటే మా పెద్ద ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మేమెందుకు చేయకూడదని వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కారుమంచి నాగేశ్వరరావుని అదే జిల్లా వాళ్ళు బయటికి లాగా కొడితే వాళ్ళ ఊళ్ళోనే ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు పోలీసులు తిడుతున్నారు, గుడ్లోడ తీస్తామని. పోలీసులు రారు, మాకెందుకు గుడ్లోడ తీసుకోవాల్సిన కార్యక్రమం మేమెందుకు పెట్టుకోవాలని. కారుమంచి నాగేశ్వరరావు అంత బలవంతుడా? ఆయన ఏమన్నా భీముడా లేకపోతే ఘటోద్గజుడా? పక్కింటి వాళ్ళే వచ్చి లాగి కొడితే అతని పరిస్థితి ఏంటి? అంటే నేను ఎందుకంటున్నాను, మాజీ మంత్రులుగా ఉండి సీనియర్ శాసనసభ్యులుగా ఓ రాజకీయ పార్టీలో గౌరవమైన వ్యక్తులుగా చలామణి అయిన వ్యక్తులు పదవి పోయేటప్పటికి ఈ విధమైనటువంటి పరుషమైన పదజాలంతోనూ బాధ్యత తక్కువగా మాట్లాడటం, ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించి సమాజంలో మళ్ళీ అప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పరిపాలన పెట్టమని. వాళ్ళు పరిపాలించినంతకాలం ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని దాష్టికాలు అత్యాచారాలు జరిగినా ఏం లేదు. ఇతర ప్రభుత్వాలు మాత్రం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే మిగిలిన ఆ మాజీ మంత్రులు కానీ మిగిలిన శాసనసభ్యులు కానీ మాట్లాడుతున్న తీరు మనమేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అసలు కరెక్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి మొన్న కిరణ్ అరెస్ట్ చేశారు కదా. ఎవరన్నా ఒక్క మనిషి వైఎస్ఆర్సీపీలో గతంలో మా వాళ్ళు కూడా ఇలా బాధ్యతగా తక్కువగా మాట్లాడిన అన్ని కేసుల్ని మీరు బుక్ చేయండి, అంతే తప్ప మేమేమి మమ్మల్ని మినహాయించమని కోరటం లేదని చెప్పాలి. అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం పెరుగుతుంది. అంతేగాని సైలెంట్గా కూర్చున్నారు. ఒక చర్య తీసుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ స్పందించాలి. తప్పు అయితే తప్పు అంటున్నారు కదా, మంచి పని చేసినప్పుడు కూడా మరి స్పందించండి.
ఎందుకు నోట్లో ఏం పెట్టుకున్నారు? నోరు తెరవాలి కదా. ప్రజలు కూడా చూస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడతారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక రకమైన స్పందన, అది మంచో చెడో, అన్ని తప్పులని కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు కదా, మంచి చేసినా చెడని. ఇవాళ అమరావతి రాజధాని డెవలప్ చేయడం కూడా ఇష్టం లేని ఇదిలో మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మా విధానాలే కరెక్టు అంతే తప్ప మీరు వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ని చేయొద్దు, అమరావతిని చేయొద్దు, తర్వాత ప్రజలకి పనికొచ్చే రోడ్లు బాగు చేయటం, ప్రతిదీ వాళ్ళకి కష్టంగానే ఉంది. మరి వాళ్ళ గురించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళ విధానాల్లో నడిస్తే కూటమికి దానికి తేడా ఏముంది? ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారు, కూటమిని ఎందుకు గెలిపించారు? ప్రభుత్వం 100కు 100% తప్పులు చేయబట్టే కదా 151 నుంచి 11 వచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తనకు ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ మాజీ మంత్రులు బూతులు తిట్టిన వాళ్ళందరూ ఇవాళ అడ్రస్ లేరు. పరారు అవటం అనేది ప్రజా జీవితంలో ఉండి అంతకన్నా ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. సతీష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులకు.